నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో రేపటి నుంచే గ్రూప్ 1 మెయిన్స్ ఆందోళనల దృష్ట్యా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్సీ జీవో 29 పై కోర్టు తీర్పు వచ్చాకే నిర్వహించాలన్న అభ్యర్థులు ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని విపక్షాల ఆగ్రహం అభ్యర్థులను విపక్షాలు తప్పుదోవ పట్టించొద్దన్న కాంగ్రెస్ రిజర్వేషన్లలో ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టీకరణ బద్వేలులో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మృతి నిందితుడు పథకం ప్రకారమే నిప్పంటించాడని పోలీసుల వెల్లడి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలన్న సీఎం చంద్రబాబు దోషికి మరణశిక్ష పడేలా చూడాలని ఆదేశం విజయనగరం జిల్లా గుడ్లలో అతిసారంపై సీఎం సమీక్ష ఐఏఎస్ అధికారి విజయానంద్తో సమగ్ర విచారణకు ఆదేశం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 99 మందితో బీజేపీ తొలి జాబితా నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఫడణవీస్ పోటీ సోమవారం నుంచి జరగనున్న గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా వాయిదా కోసం ఆందోళనల నేపథ్యంలో గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. అభ్యర్థులందరి బయోమెట్రిక్ తీసుకునుండగా కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రం తరలించే వాహనానికి తొలిసారిగా జీపీఎస్ వినియోగించనున్నారు. తెలంగాణలో రేపటి నుంచి ఈ నెల 27 వరకు జరిగే గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. హైదరాబాద్ లో 8, రంగారెడ్డిలో 11, మేడ్చల్ జిల్లాలో 27 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకు టీజీపీఎస్సీ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. పరీక్ష గది, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు నగర పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనలు తారాస్థాయికి చేరడంతో ప్రశ్నపత్రాల తరలింపు, పరీక్ష నిర్వహణ, తిరిగి జవాబు పత్రాలు తీసుకెళ్లడం వరకు ఎలాంటి ఆటంకం లేకుండా గట్టి పోలీస్ బందోబస్తు కల్పించాలని నిర్ణయించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక ఎస్ఐ, 5 కానిస్టేబుళ్లు, 1 మహిళా కానిస్టేబుల్ పరీక్ష ప్రారంభమైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు విధుల్లో ఉంటారు. అదనంగా ఒక పోలీస్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పరీక్ష కేంద్రాలను తరచూ సందర్శిస్తుంది. స్థానిక ఇన్స్పెక్టర్, ఏసీపీ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిస్థితిని అంచనా వేస్తూ ఉంటారు. భద్రతాపరమైన ఏర్పాట్ల పర్యవేక్షణకు హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో ఒక్కో డీసీపీని నోడల్ అధికారిగా నియమించారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు తరలించే వాహనాలకు టీజీపీఎస్సీ తొలిసారిగా జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉపయోగిస్తోంది. వాహనం 1 నిమిషం ఆగినా వెంటనే గుర్తించి అప్రమత్తం చేయనుంది. గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో జిరాక్స్, ఇంటర్నెట్ దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు చేస్తారు. మరోవైపు విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గ్రూప్ 1 అభ్యర్థులను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. జీవో 29తో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టత ఇచ్చారు. జీవో 29పై మంత్రులు, అధికారులు, న్యాయ నిపుణులతో మాట్లాడిన తరువాతే ఈ మేరకు స్పష్టంగా ప్రకటన చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఓపెన్ కేటగిరీలో ఎవరైతే మెరిట్ ప్రకారం ఈ 1:50 పిలిచిన దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ దాంట్లోకి ఎవరైనా సెలెక్ట్ అవుతే రేపు ఈ కేటగిరీస్ బైఫర్కేట్ చేసినప్పుడు దీంట్లోకి తీసి దాంట్లో వేస్తారని అపోహ ఉందో అది పచ్చి అబద్ధము. కింది కేటగిరీస్, రిజర్వ్ కేటగిరీస్ తో తక్కువ పడ్డప్పుడు మాత్రమే ఈ 1:50 కాకుండా కింది నుంచి తీసుకొచ్చి దీన్ని జత చేస్తారు. దాని మూలంగానే మీకు 3,000 పైచలకు ఆ సంఖ్య ఎక్కువ కనబడతా ఉంది. జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి ఎవరికి కూడా నష్టం జరగదు. ఇది మేమిస్తున్న భరోసా మీకు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశాయో చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. అంతకుముందు కోర్టు కేసులు తేలే వరకు గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీవో 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హైదరాబాద్ అశోక్ నగర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిలిమ్స్కి 1 హాల్ టికెట్, మెయిన్స్కి 1 హాల్ టికెట్ ఇచ్చిన చరిత్ర దేశంలో టీజీపీఎస్సీకే దక్కిందన్నారు. అభ్యర్థులు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ముఖ్యమంత్రి గారు నేను ఒక సమావేశంలో మాట్లాడుతూ మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఎవరో అధికారులు తప్పుదోవ పట్టించినట్టుగా ఉన్నారు. జీవన 2022 నోటిఫికేషన్లో జీవో నెంబర్ 55 ప్రకారం గ్రూప్ అండ్ హాస్పిటల్ అందరికీ కూడా ఫిలిం స్థాయిలో మెయిన్ స్థాయిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అవుతా ఉంది. 2024 ఇచ్చిన నోటిఫికేషన్లో జీవో నెంబర్ 29లో ఫిలిం స్థాయిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కావడం లేదు. దాని సాక్షాత్తుగా మీరు హైకోర్టు ఇచ్చిన అఫిడవిట్లోనే మేము ఫిలిం స్థాయిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయట్లేదని చెప్పేసి మీరు అఫిడవిట్ ఇచ్చినారు కోర్టులో. ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు తమ రేషియో కంటే అత్యధిక మొత్తంలో వాళ్ళు సెలెక్ట్ అవుతూ ఉంటారు. కానీ మీరు వాళ్ళ రిజర్వేషన్ పరిమితం చేసి మా గొంతులు వస్తూ ఉన్నారు పేద బడుగు బలిగిన వర్గాలకి. దయచేసి చెప్తున్నాం ప్రభుత్వానికి, మేము కష్టపడితే వచ్చినటువంటి ప్రభుత్వం మిమ్మల్ని వ్యతిరేకంగా చేసేందుకో మీ గద్దెలు దింపుతందుకో మేము కొమ్ము కాయడం లేదు. మా నుంచి మీరు అలాంటి అభద్రతా భావానికి ఫీల్ కావద్దు. దయచేసి ఈ ఎగ్జామ్ను ఒక 2 నెలలు రీషెడ్యూలో 15 రోజులు రీషెడ్యూలో చేయండి. ఈ కోర్టు కేసులన్నిటిని తేల్చండి. గ్రూప్ 1 పరీక్షలో జీవో 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు నష్టపోతారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. జీవో 29ని రద్దు చేసి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో అలైబలైలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం అయిపోయిందన్నారు. కాంగ్రెస్ పై ఇక పోరాడే సమయం వచ్చిందన్నారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఆపలేదని, రేవంత్ రెడ్డి వానాకాలంలో ఎగ్గొట్టారని మండిపడ్డారు. కేసీఆర్ ఉండగా ఏం చేస్తుండే? మొదటి 50 ఓపెన్ కాంపిటీషన్, ఓసీలు రావచ్చు, బీసీలు రావచ్చు, ఎస్సీలు రావచ్చు, ఎస్టీలు రావచ్చు. తర్వాత 50 ఎవరికి? ఎస్సీలకు 16%, ఎస్టీలకు 10%, బీసీలకు 25%, మైనార్టీలకు 4%. ఇది కేసీఆర్ ఉండగా చేసింది. యూపీపీఎస్సీలో ఢిల్లీలో కూడా ఇదే పద్ధతి ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి తెచ్చిన పద్ధతి ఏంటంటే మొదటి 50లో ఓసీలే రావాలి, బీసీలు రావద్దట, ఎస్సీలు రావద్దట, ఎస్టీలు రావద్దట, మైనార్టీలు రావద్దట. అంటే రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. అందుకే పిల్లలు జీవో 29 రద్దు చేయండి, కేసీఆర్ ఇచ్చినట్టు జీవో 55 కింద ఉద్యోగాలు ఇవ్వమంటున్నారు. గ్రూప్ 1 పరీక్షలు రాసే వారికి ఏ పుస్తకాలు ప్రామాణికమో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ సర్కారులాగే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. వారం రోజులుగా గ్రూప్ 1 అభ్యర్థులు ముత్యాలమ్మ గుడి ధ్వంసంతో హైదరాబాద్ అట్టుడుకుతోందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చేతలేమో సచివాలయం గోడలు దాటట్లేదన్నారు. సికింద్రాబాద్లో పోలీసుల లాఠీచార్జ్కు సీఎం ఆదేశించారన్న ఆయన రేవంత్ రెడ్డి మరో వర్గాన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రూప్ 1 సంబంధించినటువంటి నిరుద్యోగస్తులు ఒక దిక్కు, మరొక దిక్కు సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లో ముత్యాలమ్మ దేవాలయాన్ని విధ్వంసం చేసినటువంటి ఈ 2 సంఘటనల పట్ల నగరము అట్టుడుకుతా ఉంది. టీఆర్ఎస్ ఏ రకంగానైతే నిరుద్యోగ యువత వ్యతిరేక వైఖరి అవలంబించిందో అదే విధానం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తా ఉన్నది. మళ్ళీ ఈరోజు నిరుద్యోగ యువత రోడ్డెక్కాల్సిన పరిస్థితి. నీకు నిజంగా ఉద్యోగాల భర్తీ చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఆ నిరుద్యోగులతో మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో ఏమీ చేయకుండా కాంగ్రెస్ కూడా ఏమీ చేయకూడదనే ధోరణితో ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లలో డీఎస్సీ గ్రూప్ పరీక్షలు నిర్వహించలేదన్న ఆమె కాంగ్రెస్ సర్కార్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రశాంత వాతావరణం భగ్నం చేసి విధ్వంసం సృష్టించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో నిరుద్యోగుల సమస్యలపై పోరాడితే నిర్బంధాలు పెట్టిన వారు ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థుల గురించి మాట్లాడటం శోచనీయమని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలోనే జీవో 29 వచ్చిందని తెలిపారు. గత 10 ఏళ్లలో చేపట్టిన ఉద్యోగ కల్పనపై గన్పార్క్ వద్ద చర్చకు రావాలని కోదండరాం బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు. జీవో 29 కోర్టు జడ్జిమెంట్ల నేపథ్యంలో వెలువడింది. ఈ జీవో 29 రిజర్వేషన్ సూత్రాన్ని, కోర్టు జడ్జిమెంట్ను బ్యాలెన్స్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది. ఈ వెనకాల ఉన్న కోర్టు జడ్జిమెంట్ల గురించి ప్రస్తావించకుండా ఇది కేవలం ప్రభుత్వాల నిర్ణయం అయినట్టుగా మాట్లాడటం ఇది శోచనీయం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానటువంటి సమయంలో ఈ మార్పులన్నీ జరిగినాయి. వీటన్నింటికీ కూడా మరి వాస్తవాలు తెలుసుకొని నాయకులు మాట్లాడి ఉంటే చాలా బాగుండేది.
తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఐఎస్బీ హైదరాబాద్ విద్యార్థుల భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నాయకత్వ శిఖరాగ్ర సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన నాయకులుగా విజయం సాధించాలంటే ధైర్యం, త్యాగం సహా ప్రజలతో మమేకమయ్యే లక్షణాలు తప్పకుండా ఉండాలని సూచించారు. సవాళ్లను ఎదుర్కోకపోతే గొప్ప విజయాలు సాధించలేమని ఉద్బోధించారు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, ఈ విషయాన్ని మహాత్మాగాంధీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఎందరో నిరూపించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో 2-3 ఏళ్లు కలిసి పనిచేయాలని ఐఎస్బీ విద్యార్థులను రేవంత్ రెడ్డి కోరారు. కార్పొరేట్ కంపెనీల మాదిరిగా ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోయినా జీవితానికి సరిపడా జ్ఞానాన్ని, సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యాన్ని అందిస్తుందని తెలిపారు. ఒలింపిక్స్లో పతకాల లక్ష్యంగా గచ్చిబౌలిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. As a students of ISB in Hyderabad, you are all brand ambassadors of Hyderabad and Telangana and New India. We have an ambitious goal and vision to make Telangana a $1 trillion GSP economy. To achieve that goal, we need to transform Hyderabad into a $600 billion city. I need your help in taking this vision to every part of the world. Wherever you go, please speak to investors, business leaders, and common people about Telangana and Hyderabad. I don't want Hyderabad to compete with the cities in India. Instead, I want Hyderabad to compete with New York, London, Paris, Tokyo, or Seoul. It's hard but not impossible. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో నిన్న పెట్రోల్ దాడి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. 80% కాలిన గాయాలైన బాధితురాలిని కాపాడేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున ప్రాణాలు వదిలింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం వల్లే నిందితుడు పథకం ప్రకారమే దాడి చేశాడని పోలీసులు నిర్ధారించారు. శనివారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పలు కోణాల్లో విచారించి కీలక సమాచారం రాబట్టారు. ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం పట్ల కుల సంఘాలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో విద్యార్థిని మృతదేహం వద్ద సంతాపం తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేసును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని, నిందితుడికి మరణశిక్ష పడేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. మహిళలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ శిక్ష హెచ్చరికగా ఉండాలని చంద్రబాబు అన్నారు. విద్యార్థిని మరణం పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని అనిత హామీ ఇచ్చారు. అటు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపుతామని జిల్లా ఎస్పీ చెప్పారు. సో చిన్నప్పటి నుంచి కలిసి ఉండటం, అతనితో పరిచయం ఉండటం, సబ్సిక్వెంట్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని చెప్పి, అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు కూడా విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విఘ్నేష్ ఎవడైతే ముద్దాయి ఉన్నాడో 6 నెలల క్రితము ఇంకొక ఆవిడ్ని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పాపతోటి అట్లాగే ఆ కాంటాక్ట్ అట్లా కంటిన్యూ చేస్తుండే. నువ్వు రాకపోతే నేను సూసైడ్ చేసుకొని చనిపోతానని చెప్పి చెప్పిన పేమట ఆ పాప ఇద్దరు కూడా కలిసి ఇప్పుడు ఏదైతే సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఉందో అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్ళటం జరిగింది. ఆ పాప ఇతన్ని పెళ్లి చేసుకోమని చెప్పి అడగగా వాడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు, నేను ఎలా పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు, ఆ తర్వాత పాపను నెట్టి పాప పైన ఈ పెట్రోల్ పోసి తగలబెట్టాడని చెప్పి మనకు తెలిసింది. సో అతన్ని విచారించగా కూడా ఆ పాప ఏదైతే మనకు వాంగ్మూలం ఇచ్చిందో అది అతను కూడా అదే విధంగా మనకు చెప్పడం జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి, బాధితులకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. డయేరియా వల్లే మరణాలు అనే అంశంపై వైద్యశాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అసలు ఘటనకు కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్తో మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని సూచించారు. మరణాలకు అసలు కారణమేంటి, ఆయా ప్రభుత్వ శాఖల పరంగా ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరపాలన్నారు. ఆ ప్రాంతంలో నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. వైద్య శిబిరాలు కొనసాగించాలని సీఎం సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. గుర్లలో పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు అక్కడ పర్యటించనున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 99 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. మహారాష్ట్రలో బీజేపీ అగ్రనేత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే కామటి నుంచి బరిలో నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయకు బోకర్ సెట్ను బీజేపీ కేటాయించింది. మంత్రులు గిరీష్ మహాజన్, సుధీర్ ముంగటివార్ తదితరులు జాబితాలో స్థానం దక్కించుకున్నారు. మహారాష్ట్ర శాసనసభకు నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా బీజేపీ 151 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 2 పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ని చంద్రబాబు ఖరారు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించేలా 3 పార్టీల శ్రేణులు కృషి చేయాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తునిలో ఎన్డీఏ కూటమి నాయకులతో సమావేశమైన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఓట్ల నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన, యువతకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యంపై శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ఆమోదం తెలపనున్నట్లు మనోహర్ చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. ఈ పథకానికి ఏడాదికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని మనోహర్ వివరించారు. ఈ వానాకాలం రైతు భరోసా లేనట్టేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపుతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఖిలా వరంగల్ కోటలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిరసన తెలిపారు. నరసంపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. నెక్కండలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఖానాపురంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్ కూడలి వద్ద ధర్నా చేశారు. మహబూబాబాద్ తహసీల్దార్ సెంటర్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. గద్వాల అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. జహీరాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసన పోలీసులు, నాయకుల మధ్య తోపులాటకు దారితీసింది. సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. యాదగిరిగుట్ట బస్టాండ్, మోత్కూరు, అడ్డగూడూరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. హైడ్రా విషయంలో నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. చట్టబద్ధంగా అన్ని అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులకు ఎలాంటి భయం అవసరం లేదని తెలిపారు. అన్ని అనుమతులున్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న స్పష్టం చేశారని, ఆ ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందని రంగనాథ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీఎం ప్రసంగం వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ చెరువుల సమీపంలో అన్ని అనుమతులున్న నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుందంటూ తప్పుడు ప్రచారం జరుగుతుందని, అదంతా అవాస్తవమని తేల్చెప్పారు. తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 42% పెంచాల్సిన అవసరం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణలో సమగ్ర కులగణనకు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ బండా ప్రకాష్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు హాజరయ్యారు. మహిళా రిజర్వేషన్లోనూ బీసీ మహిళల వాటా కోసం పోరాటం చేయాలని బండా ప్రకాష్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని నెతన్యాహు ఇళ్లే లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగిన నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడింది. ఉత్తర గాజాలోని బీట్ లాహియా పట్టణంపై జరిపిన వైమానిక దాడిలో 87 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతుల్లో అనేక మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. దాడుల్లో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు గాజాలోకి ఔషధాలు, ఆహారంతో నిండిన మానవతా ట్రక్కులు చేరకుండా ఇజ్రాయెల్ దళాలు అడ్డుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. పౌర నివాసాలను లక్ష్యంగా చేయడంతో పాటు ఆసుపత్రులపై దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విమానాలు గర్జించాయి. బీరిట్లోని దహియే ప్రాంతంపై ఐడీఎఫ్ బాంబులు కురిపించింది. ఈ ఘటనలో 3 సైనికులు మృతి చెందినట్టు లెబనాన్ ప్రకటించింది.
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు ఘటనపై దర్యాప్తునకు ఎన్ఎస్జీ, ఎన్ఐఏ రంగంలోకి దిగాయి. పేలుడుకు క్రూడ్ బాంబు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు స్కూల్ గోడ వద్ద తెల్లని పౌడర్ కనిపించిందని దాన్ని పరీక్షల కోసం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. మరిన్ని ఆధారాల కోసం స్నిఫర్ డాగ్స్తో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల సమయంలో సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద అనుమానాస్పద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్కూల్ గోడ ధ్వంసమైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. స్కూల్ సమీపంలో పార్క్ చేసిన కార్లు, చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. ఎవరైనా దాడికి పాల్పడ్డారా లేదా భూగర్భ మురుగునీటి లైన్లోని వాయువు పేలుడుకు కారణమా అన్న అనుమానాలు తలెత్తాయి. పేలుడు శబ్దం 2 కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.